ఏ నేను ఆ యుద్ధం ఆపినా ఈ యుద్ధం బంద్ పెట్టినా అని మైకు దొరికితే చాలు మా గొప్పగా గొప్పలు చెప్పుకుంటాడు ట్రంప్ సారు. దునియాల నాకంటే శాంతి దూత ఇంకెవ్వరు లేరని చెప్పుకుంటాడు. మళ్ళా గమ్మతేందంటే యుద్ధాలు ఆపిన అమెరికా అధ్యక్షుడే కొట్టుకుంటానికి ఆయుధాలు సప్లై చేస్తాడు అన్ని దేశాలకు. ఇవి కాకుండా ఇంకో తీరు యుద్ధం కూడా చేస్తుండబ్బా. ఓ కొడుకో, ట్రంప్ గారు ఇంకో ట్యాక్స్ బాంబు తయారు చేసిండుల్లా. మామూలు బాంబు కాదు, 500% బేలే పెద్ద బాంబు. అంటే అమెరికాల మన వస్తువుల రేట్లు రాకెట్ ఎక్కి మొగుల మీద కురుకుతాయి అన్నట్టు. నిరుడు 150% ట్యాక్స్ వేస్తేనే ఏడుస్తున్నాం, అసొంటిది 500% అంటే చూడుర్రిగా. ఆ దేశంలా మన ఏదమ్మాలన్నా 100 రూపాయల వస్తువు మీద 550 రూపాయల ట్యాక్స్ పడుతుంది. మళ్ళా చారాన కోడికి బారాన మసాలా కథ అవుతుంది కాబట్టి ఎవ్వరు కొనరు. మన బిజినెస్ లు లాస్ చేసే ఈకమతబ్బా. 6 రోజుల్లా బిల్లు పాస్ చేస్తారట. కానీ మోడీ గారు నాకు మంచి దోస్తు అంటాడు. మరి గిదేంది అంటారా? మనం రష్యా నుంచి సమరు కొంటున్నందుకు కోపం మీద ఉన్నాడు అమెరికా అధ్యక్షుడు. పుతిన్ తోటి దోస్తాన బంద్ చేస్తే మన దేశానికి ఫాయిదా చేస్తాడట. లేదంటే ఇంకిన్ని పన్నుల బాంబులేసుడు పక్కనట. కానీ మోడీ సారేమో రష్యా లీడర్ ను పిలుసుకొని రాచ మర్యాదలు చేసే రాసుకొని పూసుకొని తిరగబట్టే. ఇది చూసినాక ట్రంప్ సార్కి ఇంకింత కండ్లు మండినట్టున్నాయి. మరి వెనకాల ఏం రాజకీయం నడుస్తుందో ఎవల జిజ్జేందో గాని అమెరికాల మనోళ్ళ బిజినెస్లు అయితే ఆగమైతట్టున్నాయి పాపం.